తెలంగాణ కాంగ్రెస్ మాది ప్రజాప్రభుత్వం అని చెబుతుంది. కానీ సామాన్య రైతులు నిరసనకారులకు సంకెళ్లు వేయటం కామన్ గా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని రౌజోలి మండలం పెద్ద ధన్వాడలో ఏర్పాటవుతోన్న ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు జూన్ మొదటి వారంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జూన్ 5వ తేదీన పోలీసులు ఈ నిరసనలో పాల్గొన్న 41 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. వీరిలో 12 మందిని రిమాండ్కు తరలించారు. ఆ రిమాండ్ ముగిసిన తర్వాత ఆ 12 మంది రైతులను మహబూబ్ నగర్ కోర్టు నుంచి అలంపూర్ కోర్టుకు హాజరుపరిచే సమయంలో పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలను పోలీసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పౌర సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. దీంతో 3 పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ విషయంలో నిరసన తెలుపుతోన్న సమయంలో కలెక్టర్పై దాడి జరిగింది. ఈ దాడి కేసులో లగచర్ల రైతు హీర్యా నాయక్ ను నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో సంకెళ్లు వేసి గొలుసులతో కట్టి ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. రైతును అది అస్వస్థతగా ఉన్న సమయంలో ఆసుపత్రిలో చికిత్సకు అలా తీసుకెళ్లటం ఏంటన్న ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. దీనిపై అసెంబ్లీలోనూ చర్చ సాగింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరును, ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. అనంతరం సంగారెడ్డి జైలర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సూపరింటెండెంట్ పై విచారణకు ఆదేశించింది. రైతులు, నిర్వాసితులు, నిరసన తెలియజేసే ప్రజా సంఘాల కార్యకర్తలు, నేతలు, సామాన్యుల విషయంలో కొద్దిమంది పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. చిన్న చిన్న కారణాలతో అరెస్ట్ అయిన వారి హక్కులను హరించే విధంగా కొద్దిమంది పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. నిందితుడిగా ఉన్న సమయంలోనే నేరస్తుడితో వ్యవహరించినట్లు వ్యవహరిస్తూ మానసిక వేదనకు గురిచేస్తోన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. నేరస్తులకు హక్కులున్నాయని చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. నేరస్తులకు, నిందితులకు, ఖైదీలకు సంకెళ్లు వేసే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు, తీర్పులను వెలువరించింది. సాధారణ నేరాలకు పాల్పడిన వారికి, పారిపోయే అవకాశం లేని వ్యక్తులకు సంకెళ్లు వేయటం చట్టవిరుద్ధమని స్పష్టంగా పేర్కొంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందే వస్తుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఖైదీలు కూడా గౌరవంతో జీవనం సాగించే హక్కు కలిగి ఉన్నారని, వారి మానసిక గౌరవాన్ని దెబ్బతీయవద్దని, సంకెళ్లు వేయటం అనేది చిట్ట చివరి ప్రయత్నంగానే ఉండాలని నిర్వచించింది. ఒకవేళ పోలీసులు తప్పనిసరిగా సంకెళ్లు వేయాల్సిన అవసరం ఉందనుకుంటే న్యాయస్థానాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రజాప్రభుత్వంలో రైతులు, నిరసనకారులకు బేడులు వేయటం అన్నది సామాన్యమైన అంశంగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.